Hello everyone, welcome to Nagaraju Study Circle. For all the first time viewers, please subscribe the channel and follow my channel for regular updates. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అండి. ఏంటంటే రిమైండర్ కాన్సెప్ట్ మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా చాలా ఇబ్బందిగా గురవుతారు. ఏదో పెద్ద టఫ్ టాపిక్ లాగా ఫీల్ అయిపోతారు. అస్సలు టఫ్ ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక ముగ్గురు కన్నా ఈ వీడియోని సెండ్ చేయండి. ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకైతే తెలియదు. మీ చుట్టుపక్కల ఎంతమంది ఉంటే వాళ్ళకి పంపించండి. చాలా నీట్గా నా యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అనే భయాన్ని పోగొట్టడం అనే ఆ ఒక కాన్సెప్ట్తో వస్తున్నాను. ఆ రెండు సబ్జెక్టులు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టేందుకు చాలా వరకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఏ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఎవరు చదువుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకి పంపించండి. థ్యాంక్ యూ. ఒకసారి చాలా క్లారిటీగా వినండి, క్లియర్గా. చాలా ఈజీగా సెకండ్లలో చేసే ఆన్సర్ ఇది. కానీ అర్థం కాకపోతే అసలు అది ఎలా చేస్తారనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. జస్ట్ సెకండ్లో చేయగలుగుతారు ఒక్కసారి కాన్సెప్ట్ క్లియర్గా విన్నాక. మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇలా నెంబర్స్ ఉంటాయి, పెద్ద డివిజబుల్స్ ఉంటాయని అసలే కన్ఫ్యూజ్ కావద్దు. ఒక్కసారి కాన్సెప్ట్ విన్నాక క్లారిటీగా వస్తుంది. చూడండి, కాన్సెప్ట్ అంటే ఏంది? మనం రిమైండర్ అంటున్నాము. రిమైండర్ ఎక్కడ వస్తుంది? మనకు డివిజబుల్ అంటాను. ఒకసారి చూడండి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అంటాము మ్యాథమెటిక్స్ ప్రకారంగా. ఏదైనా ఒక నెంబర్ని ఇప్పుడు సపోజ్ 4/3 అంటున్నాను. ఈ 3 తోటి 4ను భాగించాలి అని అర్థము. 4/3 అంటే దాని అర్థం ఏంటి? 4ని 3తో భాగించాలి. ఈ 3ని ఏమంటాము? డివైజర్ అంటాము. ఈ 4ని ఏమంటాము? డివిడెండ్ అంటాము. ఇక్కడ వచ్చేదాన్ని కోషెంట్ అంటాము, ఇక్కడ వచ్చేది రిమైండర్ అంటాము. ఈ రిమైండర్ కనుక్కోవడమే మనకు ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం కూడా పెద్ద నెంబర్లు ఇచ్చినా, ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చినా కన్ఫ్యూజ్ కాకుండా నీకు క్లియర్గా చూపెడతాను. చూడండి, 4/3 చెప్పాను. 4/3 అంటే 3ని 4తో చేయాలి. 3 1 జా ఎంత? 3నే కదా. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. జస్ట్ ఇంకొకటి నేను 4² తీసుకొని కూడా 3తో చేస్తాను. 4² అంటే ఎంత? 16 కదా. 16 కూడా 3 తోటే చేయాలి. అంటే 3 5 జా ఎంత? 15 అయినప్పుడు మళ్ళీ రిమైండర్ ఏమవుతుంది? 1 వస్తుంది. ఇలా 4² కానీ ఆఖరికి 4³ తీసుకున్నా కానీ 4³ అంటే 64 అన్నట్టు. 4³ అంటే ఎంత? 64. 4 16 16 అంటే 4³ అంటే ఏంది? 4ని 3 టైమ్స్ రాయడమే అన్నట్టే. 4 × 4 × 4 4 × 4 × అంటే 4 4 జా 6 16 16 4 జా 64. అదే 4² అంటే ఏమంటున్నాను? 4 × 4 రాస్తేనే కదా 16 వచ్చింది. ఇప్పుడు 64 వస్తుంది 4³ అంటే. దీన్ని కూడా సేమ్ కదా, డివైజర్ సేమ్ కాబట్టి 3 తోటి చేద్దాం. 3 2 జా ఎంత? 6 0 కాబట్టి 0నే నెక్స్ట్ 4 మిగులుతుంది. 4 అంటే ఎంత? 3 1 జా ఎంత? 3. లాస్ట్ కూడా రిమైండర్ ఏమవుతుంది? 1 వస్తుంది. ఈ కాన్సెప్ట్ని బట్టే మీరు ఒక క్లియర్ కట్గా ఎంత పెద్దగా వచ్చినా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాను? దీన్ని ఒక జనరల్ ఫార్ములా తీసుకొస్తాను. ఎప్పుడైనా చూడండి, దీన్ని న్యూమరేటర్ అంటారు, దీన్ని డినామినేటర్ అంటారు. ఎప్పుడు కూడా న్యూమరేటర్ కంటే డినామినేటర్ కనుక ఒక నెంబర్ తక్కువ ఉంటే దాని యొక్క రిమైండర్ ఎప్పుడు కూడా 1 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్తో చూశాను కదా, ఎప్పుడు కూడా 1 వచ్చిందా రాలేదా? ఇప్పుడు 4 పవర్ 20 వేసుకో, 200 వేసుకో, ఇన్ని వేసుకోండి, వేసినా కానీ రిమైండర్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ మీరు క్లియర్గా కావాలి. సారీ అండి, ఈ కాన్సెప్ట్ క్లియర్ కావాలి. ఇప్పుడు మీకు ఏమైంది? 4/3 అంటే 3 తోటి 4ని భాగించాలని చెప్పాను. దీన్ని ఏమన్నాను? డివైజర్ అన్నాను, దీన్ని డివిడెండ్ అన్నాను. ఇక్కడ వచ్చింది కోషెంట్ అన్నాను, రిమైండర్ అంటున్నాను. కోషెంట్ ఏమైతే 1 వచ్చింది అన్నాను. ఇక్కడ కోషెంట్ ఎంత? 5 వచ్చింది. ఈ కోషెంట్ ఎంత? 21 వచ్చింది. బట్ ఇక్కడ 21 వచ్చినా, ఇక్కడ 5 వచ్చినా మనకు కావాల్సింది. మన కాన్సెప్ట్ ఏంది? రిమైండర్ కాన్సెప్ట్. రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు. ఒకసారి చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 2 4 64 ఈస్ డివైడెడ్ బై 15. 15 తోటి భాగిస్తే 2 4 64ని ఏమైండు? ఫైండ్ ద రిమైండర్ ఎంత అని అడిగిండు. అంటే రిమైండర్ని మనకు కాన్సెప్ట్ అంతా కూడా రిమైండర్ మీదనే ఉంది కదా. ఈ రిమైండర్ కాన్సెప్ట్ నీకు ఒక జనరల్ ఫార్ములా దీని నుంచి తీసుకొస్తాను. చూడండి, జనరల్ ఫార్ములా ఎలా తీసుకొస్తానంటే ఒక్కసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు ఏమైంది? 4/3 అన్నాను. 4/3నే మనం తీసుకుంది. 4/3 అని తీసుకున్నాను. 4 అంటే ఏంది? 4ని x అనుకుంటున్నాను. దీనికంటే ఒక నెంబర్ తక్కువ కదా, అంటే x - 1. ఈ 4/3ని x - 3 అంటున్నాను. దీని మీద పవర్ ఎంత ఉండని, అంటే దీని మీద కూడా పవర్ ఎంతైనా ఉండని ఉంటే ఏమవుతుంది? రిమైండర్ 1 అవుతుంది. అంటే ఇక్కడ 100 ఉన్నా, 200 ఉన్నా, 300 ఉన్నా సేమ్ రిమైండర్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ఇప్పుడు ఏమంటున్నాను? న్యూమరేటర్ అనేది ఒక నెంబర్ ఎక్కువ ఉండాలి డినామినేటర్ కంటే. అంటే డినామినేటర్ 3 ఉంది కాబట్టి 4. ఇప్పుడు దీనికి నేను ఒకసారి చూడండి, 7/6 వేసా, దీని పవర్ 100 వేసిన. 100 వేసినా కానీ రిమైండర్ 1. ఎందుకు? x - 1 ఉన్నట్టే ఉంది కదా. ఇప్పుడు 8/900 వేసా, బై 7 వేసా. అంటే చూడండి, 8 తర్వాత దీనికి డినామినేటర్ ఏముంది? 1 తక్కువ ఉంది అంటే x, ఇది కూడా x - 1 కదా.
ఇంకా ఇలా ఎక్స్లు అనేది అసలు అవసరమే లేదనుకుంటే న్యూమరేటర్ కంటే డినామినేటర్ 1 తక్కువ ఉంటే దాని యొక్క రిమైండర్ ఆల్వేస్ కూడా 1 అని గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఒకటి కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ మనకి మీకు గుర్తుండడం కోసం ఇలా రాసుకున్నా నో ప్రాబ్లం. ఒక కాన్సెప్ట్ ఇది. ఇంకొక కాన్సెప్ట్ ఏముంటుందో ఒకసారి చూడండి. సింపుల్ కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్లు అయితే ఈ 6 ప్రాబ్లం కాదు, నీకు 600 ప్రాబ్లమ్స్ కూడా సెకండ్లలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూస్తున్నా. ఇప్పుడు 4/3 బదులు నేను ఏం చేస్తానంటే 5/6 తీసుకుంటున్నా. 5/6 అంటే ఏంటి? ఇక్కడ ఏమైంది మనకి x ప్లస్ 1 అవుతుంది. ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక కాన్సెప్ట్ వేరు. ఇది ఏమవుతుంది? x ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు ఇలా కూడా ఇలా ఉన్నప్పుడు -1 హోల్ పవర్ n వస్తుంది. హోల్ పవర్ n అంటే ఇప్పుడు ఇక్కడ 5 పవర్ n ఉంది అనుకున్నా, x పవర్ n ఉంది అనుకున్నాం. ఈ n అనేది ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి. ఈవెన్ నెంబర్ అయితే అది 1 వస్తుంది, ఆడ్ నెంబర్ అయితే -1 వస్తుంది. సేమ్ నెంబర్ వస్తుంది, 5 వస్తుంది. అది ఎలా వస్తుంది ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను 5/6 తీసుకున్నాను కదా, 6 తోటి 5ను చేయాలి అంతే కదా. అంటే 6 1 ఎంత? 6 కదా. 6 అంటే ఎంత? -1 కదా రిమైండర్. అంటే -1 రిమైండర్ ఎప్పుడు కూడా మైనస్లలో రావద్దు అంటే మనకి ఇక్కడ ఫార్ములా ఉంది కదా, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అన్న. ఈ డివిడెండ్ రావాలంటే ఇప్పుడు ఈ 5 రావాలంటే మనకి ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఈ 5 రావాలంటే ఏం చేస్తున్నాను? 6లో నుంచి -1 తీసేయాలి. అంటే 6 అంటే ఏంది? కోషంట్ నుంచి రిమైండర్ తీసేస్తే మనకు 5 వస్తుంది కదా. అంటే 5 రావాలంటే మనకి ఎప్పుడు కూడా ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఈ నెంబర్ ఉంది కదా, ఈ డివైజర్ నుంచి తీసేయాలి. తీసేస్తే మనకు 5 వస్తుంది ఆన్సర్ అని అర్థం. ఎట్లా చెప్తున్నాను ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఆడ్ నెంబర్ ఉంది అనుకోండి, 6 - 1 = 5. ఓకే, అంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు 6 - 1 = 5 ఎట్లా వచ్చింది? ఇదే వచ్చింది. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఉంది అనుకోండి, ఇప్పుడు 5 స్క్వేర్ తీసుకుంటా. ఒకవేళ 5 స్క్వేర్ తీసుకుంటే ఎంత? 25 కదా. 25ని 6 తోటి చేశాను అనుకోండి. 6 తోటి చేసి ఏమైంది? 6 4 ఎంత? 24 కదా. 24 అంటే 1 వస్తుంది కదా. అంటే నేనేం చెప్పాను? ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే 1 వస్తుంది శేషం అన్నాను. ఒకవేళ ఆడ్ నెంబర్ ఉంటే సేమ్ నెంబరే వస్తుందని చెప్పాను. లేదంటే డివైజర్ నుంచి ఒకటి తీసేసిన నెంబర్ అయినా వస్తుంది. అది కూడా ఇదే కదా. అంటే x+1 నుండి x పవర్ n నుండి x+1 ఉన్నట్లే అప్పుడు -1 వస్తుంది రిమైండర్. అది ఇక్కడ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చూసుకోవాలి. ఈవెన్ నెంబర్ అయితేనేమో సేమ్ 1 వస్తుంది, ఆడ్ నెంబర్ అయితేనేమో సేమ్ నెంబర్ వస్తుంది అని చెప్పాను. సేమ్ నెంబర్ మీన్స్ ఇక్కడ ఉన్న నెంబరే వస్తుంది. అంటే x అనే నెంబరే వస్తుంది అన్నట్టు. x ఏది ఉంది? ఇక్కడ 5. ఇక్కడ x+1 ఉంది అంటే 5+1 కదా ఇక్కడ ఉన్నది. అంటే ఇదే x నెంబర్ వస్తుంది, సేమ్ నెంబర్ వస్తుంది అన్నట్టు. ఈ సేమ్ ఏంటి? 5 నెంబర్ అన్నట్టు. ఓకే, ఈ 2 కాన్సెప్ట్లు మీకు క్లియర్గా అర్థమై ఉంటే, అర్థం కావడానికి ఏం లేదండి. 4th క్లాస్ మ్యాథ్సే. 4th క్లాస్లో మనం డివైడ్ చేసినట్టే చేస్తాము. కానీ ఇక్కడ పెద్ద నెంబర్స్ ఇచ్చాడు, ఇలా రిమైండర్ని కనుక్కోమన్నాడు. ఈ రిమైండర్ కనుక్కునేటప్పుడు మనకు ఒక చిన్న లాజిక్ తీసుకొచ్చాను. ఈ లాజిక్నే మీరు క్లియర్గా చూడండి. ఎప్పుడైనా న్యూమరేటర్ నెంబర్ ఎక్కువ ఉండి డినామినేటర్ నెంబర్ తక్కువ ఉంటే ఒకటే డిఫరెంట్ ఉంటే అది ఎప్పుడు కూడా 1 వస్తుంది. న్యూమరేటర్ నెంబర్కి డినామినేటర్ నెంబర్కి మధ్య గ్యాప్ 1 ఉండాలి. కానీ ఇక్కడ న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి ఎక్కువ ఉంటే అప్పుడు -1 రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ -1 వస్తుంది. అది ఒక ఈవెన్ నెంబర్ అయితే 1, ఆడ్ నెంబర్ అయితే సేమ్ నెంబర్ వస్తుందని చెప్పాను. అదే x అనేది సేమ్ వస్తుంది. ఇక్కడైతే ఎప్పుడు కూడా ఆల్వేస్ 1 అనే చెప్పాను. 1 by 1 ప్రాబ్లం మనం క్లియర్గా చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ గురించి చూసుకునేటప్పుడు చూడండి. ఫైండ్ ద రిమైండర్ వెన్ 2 power 64 is divisible by 15 అన్నాడు. అంటే 15 తోటి భాగిస్తే 2 power 64ని 15 తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది అన్నాడు. మనకు ఉన్న కాన్సెప్ట్లు ఏంటంటే అసలు న్యూమరేటర్ డినామినేటర్ అన్నాను. డినామినేటర్ -1 ఉన్నా లేదా దీన్ని x పవర్ n x-1 అన్నా ఒకటే అనుకోండి. మీరు ఎలా గుర్తుంచుకున్న ఒకటే. న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఒకటి తక్కువ ఉంటే ఎప్పుడు కూడా ఆల్వేస్ 1 అని చెప్పాను. ఏంటిది? రిమైండర్. ఆ తర్వాత అలాగే x పవర్ n x+1 నుండి లేదంటే న్యూమరేటర్ పవర్ n అయినా వండుకొని డినామినేటర్ +1 ఉండాలి. ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్పాను? -1 వస్తుంది. దీని పవర్ n ఎంత ఉంటుంది అది చూసుకుంటాము. ఇదేమన్నాను? ఈవెన్ నెంబర్ కానీ ఇది ఆడ్ నెంబర్ కానీ వస్తాయి. ఈవెన్ నెంబర్ వస్తే 1 వస్తుంది, ఆడ్ నెంబర్ అయితే సేమ్ నెంబర్ వస్తుంది అని చెప్పాను. ఇది మన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుండి మనం ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమన్నాడంటే మన ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 2 power 64 by 15 అన్నాడు. 2 power 4 ఎంతో తెలుసా? అంటే 2 power 4 అంటే 16. అంటే 2 power 4 into 16 రాసుకోవచ్చు. ఎందుకంటే 16 4 64 కాబట్టి ఇలా రాయొచ్చు. ఇలా రాసినప్పుడు 2 power 4 అంటే ఎంత? అంటే 2 power 4 16/15 ఇలా రాసినా నో ప్రాబ్లం. ఇలా రాసిన 2 power 4 అంటే ఎంత? 16/15. మనకి ఏంటంటే ఎందుకు రాస్తున్నాం ఇలా అంటే మనకు కాన్సెప్ట్ తెలుసు.
ఎక్స్ పవర్ ఎక్స్ మైనస్ 1 అన్న న్యూమరేటర్ కంటే డినామినేటర్ తక్కువ నెంబర్ అయినా కావాలి, న్యూమరేటర్ కంటే డినామినేటర్ ఒకటి ఎక్కువ నెంబర్ అయినా కావాలి. ఈ 15కు 16కు వస్తుందా 2 పవర్లా లేదా 17 వస్తుందని మనం చూసుకోగలిగితే మాక్సిమం ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఇచ్చే ప్రాబ్లమ్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఖచ్చితంగా ఎగ్జామ్ లో ఇచ్చే ప్రాబ్లమ్ ఇలా చేసేటట్టే ఉంటుంది. సార్ మరి అక్కడ రాయిస్తారంటే ఇలా చేసేటట్టు ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి x4n బై x మైనస్ 1 అంటే -1 అంటే ఏంది? ఇప్పుడు ఆల్వేస్ కూడా 1 ఆన్సర్ అని చెప్పాను కదా, అదే 1 వస్తాయి. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 1 అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 8 పవర్ 99 ఈస్ డివిజబుల్ బై 9 అన్నాను. ఇప్పుడు చూడండి 8 పవర్ 99 అంటే ఎంత? ఇలానే ఉంది కదా, బై 9 అన్నాను. ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది. న్యూమరేటర్ కంటే డినామినేటర్ 1 లేదా ఎక్స్పోరెంట్ కంటే ఒక ప్లస్, అంటే దీనికంటే ఇది 1 ప్లస్ ఎక్కువ ఉన్నది. ఈరోజు ఏముంది, నీకు ఆడ్ నెంబర్ ఉంది. ఎప్పుడైనా దీనికి -1 ఉంటుంది, ఆడ్ నెంబర్ అని చెప్పాను. ఆడ్ నెంబర్ అంటే ఏం చెప్పాను? ఇందులో నుంచి తీసేయాలని చెప్పాను. అయితే సేమ్ నెంబర్ అని కూడా వస్తుందని కూడా చెప్పాను కదా. అంటే x4n బై x ప్లస్ 1 అంటే x నెంబర్ వస్తే x ఎన్ని ఉంటుంది? 8. సేమ్ నెంబర్ వస్తుందని చెప్పాను. ఆ సేమ్ నెంబర్ కూడా ఎట్లా వస్తుంది అంటే డివైజర్ నుంచి 1 తీసేసి వచ్చేది సేమ్ నెంబర్. అలా ఎంత గుర్తుంచుకొని అవసరం లేదు, మనకి కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ఈవెన్ నెంబర్ ఉంటే 1, ఆడ్ నెంబర్ ఉంటే సేమ్. ఇప్పుడు నీకు చూడగానే 8 ఉంది 9 ఉంది కాబట్టి ఎమ్మటే ఆన్సర్ 8 వస్తాను ఎమ్మటే చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి ఇది కూడా చూడు, వెన్ 1700 200 బై 17 into power of 200 ఈజ్ డివిజబుల్ బై 18 ది రిమైండర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ కూడా రిమైండర్ ఉంటుంది. ఇప్పుడు చూడు ఇది కూడా మనకి ఏమైంది, 17 పవర్ 200 బై 18. ఇది కూడా సేమ్ కాన్సెప్టే. చూడండి ఇదే కాన్సెప్ట్. ఇక్కడ ఏమైంది, మనకు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి సేమ్ నెంబర్ వచ్చింది. ఈవెన్ నెంబర్ ఉంటే ఏమైంది, ఒకటే ఆన్సర్ వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఈవెన్ ఉంటే 1 కదా, కాబట్టి దీని ఆన్సర్ కూడా 1 కదా. ఇంకా దీనికి పెద్ద ప్రాబ్లమే లేదు. నెక్స్ట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నీకు కాన్సెప్ట్ తెలియడమే ముఖ్యం అండి. కాన్సెప్ట్ మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా కాన్సెప్ట్ తెలియకపోతే ఇదంతా 3rd క్లాస్ 4th క్లాస్ మ్యాథ్స్ అండి. బట్ కొంచెం అడ్వాన్స్గా చదువుతున్నాం. ఇప్పుడు చూడండి 103 వెన్ 103 పవర్ 103 ఈజ్ డివిజబుల్ బై 102 ది రిమైండర్ ఈజ్ అన్నాడు. రిమైండర్ ఈజ్ అంటే ఏమైంది, ఇప్పుడు 103 ఇచ్చాడు, హోల్ పవర్ 103 ఇచ్చాడు, ప్లస్ మళ్ళీ 103 ఇచ్చాడు బై 102 అన్నాడు. ఇప్పుడు చూడండి ఈ a ప్లస్ b బై 2 ఉంది అనుకుందాం. a బై 2 ప్లస్ b బై 2 కూడా రాసుకోవచ్చు అండి. అంటే దీనికి ఒకసారి భావించవచ్చు, దీనికి ఒకసారి భావించవచ్చు. ఇక్కడ చూడండి మనకి మొదటి కాన్సెప్టే ఉంది కదా. మొదటి కాన్సెప్ట్ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు రిమైండరు. ఇప్పుడు ఇక్కడ చూడండి 102 తోటి చేస్తే దీని పవర్ ఎంత ఉన్నా కానీ ఇక్కడ ఎంత ఉన్నా కానీ రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎస్ అన్న, ఇక్కడ కూడా రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే రిమైండర్స్ ఎన్ని, 1 + 1 అంటే 2గా రిమైండర్. దిస్ వన్ ఆన్సర్ ఇస్ ద 2 రిమైండర్. ఓకే క్లియర్. రిమైండర్ 1 + 1 కాబట్టి ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కాబట్టి 1 + 1 ఇస్ 2 రిమైండర్. ఓకే, ఇలా రాసుకోవచ్చు అని తెలియాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెంమంది ఇబ్బంది పడతారు. ఇలా రాసుకోవచ్చు. ఏదైనా ప్లస్ ఉందనుకో మధ్యన ఈ నెంబర్తో భాగించి ఒకే నెంబర్తో భాగించేటప్పుడు దీనికి ఇండివిజువల్గా దీనికి ఇండివిజువల్గా భావించుకోవచ్చు. ఇలా ప్లస్ ఉంది కాబట్టి దీనికి 1 దీనికి 1 వచ్చింది కాబట్టి రిమైండర్. ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది కదా. x పవర్ 1 x మైనస్ 1 అంటే దీనికంటే 1 తక్కువ ఉంది. ఇంకోటి చూడండి, ఇప్పుడు సేమ్ అలాంటిది మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం 101 ఇచ్చాను. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ బిట్ అండి. ఇది ఎస్ఏలో వచ్చిన ఎగ్జామ్ బిట్. ఇది 101 పవర్ 101. ఇలా ఏంటండి ఇది ఇంత డిస్టెన్స్ అనేది. చూడండి 104 ఆఫ్ 104 ప్లస్ 101 బై 102 సేమే కదా. ఇప్పుడు ఇది కూడా మనకు కాన్సెప్ట్లో మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఉంది. ఏముంది ఇక్కడ, ఈ కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ అంటే -1 ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే ఇక్కడ 101 అంటే ఏమైతుంది, ఆడ్ నెంబరే కదా. ఆడ్ నెంబర్ అంటే ఏమైంది, ఇక్కడ -1 ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉన్నా కానీ ఇక్కడ -1 వస్తుంది చూడండి. ఇప్పుడు దీని పవర్ 1 ఉన్నట్టు, ఆడ్ నెంబర్ ఉన్నట్టే 2 -1లు అంటే -2 అన్నట్టు. -1 ప్లస్ ఆఫ్ -1 అయినా కానీ -2 ఆన్సర్. -2 అన్నప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకి ఏం చెప్పాను, ఎప్పుడైనా మైనస్ వచ్చిందంటే సేమ్ నెంబర్ రావాలని చెప్పాను, లేదా ఈ నెంబర్ నుంచి తీసేయాలని చెప్పాను. తీసేయాలంటే ఎంత, 102 నుంచి 2 తీసేయాలి. 102 నుంచి 2 తీసేస్తే ఏమవుతుంది, 100 కదా. అంటే దిస్ వన్ ఆన్సర్ ఇస్ 100. ఓకే, రిమైండర్. ఇంకొక ప్రాబ్లం చూడండి, 2024 హోల్ పవర్ 2025 హోల్ పవర్ 2025 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై అన్నారు. ఏ నెంబర్ తోటి డివిజబుల్ అయింది అని చెప్పాడు. ఒక్కసారి చూడండి, ఈ కాన్సెప్ట్ ఏంటంటే జస్ట్ ఎప్పుడైనా a పవర్ n ప్లస్ b పవర్ n నుండి ఈ n అనేది ఆడ్ నెంబర్ ఉందనుకోండి, n ఆడ్ నెంబర్ అయితే a ప్లస్ b తోటే అది భావించబడుతుంది. అంటే a ప్లస్ b తోటే భావించబడుతుంది. ఇది a అనుకో, ఇది b అనుకోండి. సపోజ్ ఇది a అనుకుంటున్నాను, ఇది b అనుకుంటున్నాను. దీని పవర్ n దీని పవర్ n అంటే సేమ్ ఉండాలి. ఈ సేమ్ కూడా ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ చూడండి. ఇది ఆడ్ నెంబర్ ఉందనుకో, ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై a ప్లస్ b తోటి డివిజబుల్ అయింది.
అంటే ఏంది 2024 2025 అంటే ఏమైంది 2000 4000 24 49 ఇది 4049 ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్ అండి. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ముగ్గురు కన్నా షేర్ చేయండి, ఒక ముగ్గురు కన్నా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. అలా జై హింద్, జై భారత్.